Hi everyone, welcome to our channel. This video is for educational purposes only. It's not a financial advice. So please trade at your own risk. సో ఈ ట్రేడింగ్ సెషన్స్లో మనం ఏమేమి టూల్స్ యూస్ చేస్తున్నామో డిస్కస్ చేద్దాం. క్యాపిటల్ కోసం అయితే ఎపెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, చార్ట్స్ అండ్ అనాలిసిస్ కోసం అయితే ట్రేడింగ్ వ్యూ, ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రేడోవేట్ యూస్ చేస్తున్నాము. సో మెయిన్గా మనం ఫోకస్ చేసేది మన స్ట్రాటజీ గురించి. అండ్ మన స్ట్రాటజీని యూస్ చేసి ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. సో ముందుగా మన స్ట్రాటజీ వెరీ సింపుల్. ఇట్స్ ఫస్ట్ 5 minute క్యాండిల్ బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఓపెనింగ్ రేంజ్ ఉంటుంది కదా, సో దాని యొక్క బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఇక్కడైతే 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. లాంగ్ పొజిషన్కి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అండ్ షార్ట్ పొజిషన్కి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది. సో ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే స్టాక్ అనేది ఫస్ట్ 5 minute క్యాండిల్ హైని బ్రేక్ చేసింది, మళ్ళీ సేమ్ అదే లెవెల్లో రీటెస్ట్ చేస్తుంది. సో సింపుల్గా ఒక స్టాక్ అనేది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అదే లెవెల్లో రీటెస్ట్ అవుతుంటే నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ కన్ఫర్మేషన్తో ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, సో మార్కెట్ స్టార్ట్ అయింది. టైం వచ్చేసి మార్నింగ్ 9:30 ఈస్టర్న్ టైం అండ్ డేట్ వచ్చేసి March 13, 2026. ప్రెజెంట్ అయితే 1 minute టైం ఫ్రేమ్లో ఉన్నాము అండ్ మనం ట్రేడ్ చేసేది ఎన్క్యూ. లెఫ్ట్ సైడ్ మీరు చూడవచ్చు, ఇట్స్ ట్రేడింగ్ వ్యూ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ట్రేడోవేట్. సో ముందుగా స్టెప్ 1 వచ్చేసి హారిజంటల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. 5 minute క్యాండిల్ హై అండ్ లో. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు బ్రేక్ అబోవ్ ఆర్ బిలో ద లైన్. సో ఇక్కడైతే బిలో ద లైన్ బ్రేక్ అవుతుంది రెడ్ క్యాండిల్ అనేది. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఓకే, చిన్న బాడీతో క్లోజ్ అయింది అండ్ అగైన్ సెకండ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, ఇది కూడా చిన్న చిన్న బాడీతోనే క్లోజ్ అయింది ఇది కూడా. సో ఇక్కడైతే మనకి రీటెస్ట్ అయింది, కానీ రీక్లెయిమ్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్‌గా బిలో ద లైన్ క్లోజ్ అవ్వాలి. బట్ ఇక్కడ చూస్తుంటే రీక్లెయిమ్ క్యాండిల్ వచ్చేలాగా లేదు. ఓకే, సో మూవ్‌మెంట్ మొత్తం స్విచ్ అయింది లాంగ్ పొజిషన్స్‌కి. బయర్స్ ఆర్ స్టెప్పింగ్ ఇన్. సో ఆల్మోస్ట్ పైన 5 minute హై ఉంది గదా, హారిజాంటల్ గ్రీన్ లైన్. సో ఆల్మోస్ట్ అక్కడి దాకా వెళ్ళిపోయాయి క్యాండిల్స్. ఓకే, సో ఈ క్యాండిల్ అయితే పైన బ్రేక్ అయింది. సో ఇప్పుడు మనం లాంగ్ పొజిషన్స్‌కి చూడాలి. సో మూవ్‌మెంటమ్ అనేది కంటిన్యూ అయింది. బట్ రీటెస్ట్ అవ్వాలి మన స్ట్రాటజీ ప్రకారం. రీటెస్ట్ అయ్యి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చాక మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవుతాము. సో ఇంకా రీటెస్ట్ అవ్వలేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ద రీటెస్ట్. ఓకే, సో ఇక్కడైతే బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో దిస్ ఈస్ అవర్ రీటెస్ట్ క్యాండిల్. సో 2 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. నౌ థర్డ్ స్టెప్ ఈస్ వెయిట్ ఫర్ ద రీక్లెయిమ్ క్యాండిల్. సో ఈ రీక్లెయిమ్ క్యాండిల్ అనేది బుల్లిష్‌గా అబోవ్ ద లైన్ క్లోజ్ అవ్వాలి. అండ్ ఇట్ హ్యాస్ టు బి బిగ్గర్ దాన్ ద ప్రీవియస్ రెడ్ క్యాండిల్. సో ఇక్కడైతే మనకి చిన్న క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ అగైన్ మనకి సిగ్నల్ వచ్చి కూడా డిసపియర్ అయిపోయింది. ఎందుకంటే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ లేదక్కడ. ఓకే, సో కొంచెం సైడ్ వేస్‌కెళ్తుంది. చాపీగా ఉంది. గ్రీన్ క్యాండిల్ వస్తుంది. తర్వాత రెడ్ వస్తుంది. మళ్ళీ తర్వాత గ్రీన్ వస్తుంది. తర్వాత రెడ్ వస్తుంది. ఓకే, సో ఇంకా రీక్లెయిమ్ క్యాండిల్ రాలేదు. ఓకే, ఇక్కడైతే మనకి 2 గ్రీన్ స్ట్రాంగ్ క్యాండిల్స్ వచ్చాయి. ఒకటి అబోవ్ ద లైన్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తోటి నేను ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను. బట్ అప్పటికే ఆల్మోస్ట్ 1 అవర్, 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అవుతుంది. ఫస్ట్ బ్రేక్ అయిన తర్వాత నుంచి మళ్ళీ రీక్లెయిమ్ క్యాండిల్ రావడానికి. సో నాట్ ష్యూర్. మళ్ళీ ఆ మూమెంటమ్ అనేది స్టిల్ బయర్స్ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆర్ నాట్. సో ప్రెజెంట్ అయితే ఐయామ్ నాట్ ష్యూర్. జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే, సో మనం ఎంటర్ అయ్యాంగా. సో ఆల్మోస్ట్ కిందకే వచ్చేస్తది. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయాము. మనం ఒక లాస్ తీసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ ట్రేడ్ ఇస్ లాస్. సో మూమెంటమ్ మళ్ళీ షార్ట్ పొజిషన్‌కి అలైన్ అవుతున్నట్లుంది. సో రీటెస్ట్ అయింది హారిజాంటల్ రెడ్ లైన్ దగ్గర.
ఓకే. సో, రీక్లెయిమ్ క్యాండిల్ అనేది బిలో ద లైన్ క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ దగ్గర మనకి సిగ్నల్ వచ్చింది S2 అనేది. సో, యాక్చువల్లీ ఇక్కడ ఈ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ కన్ఫర్మ్ అయింది. సో, ఇక్కడ మనం యాక్చువల్లీ ఎంటర్ అవ్వచ్చు ట్రేడ్‌లోకి. ఇదొక మంచి ఆపర్చునిటీ. సో, నేనైతే ఇది చూసుకోలేదు ఇది. ఆల్మోస్ట్ 4, 5 క్యాండిల్స్ ఫార్మ్ అయ్యేదాకా అసలు ఇది చూడలేదు. ఓకే. బిజీ మార్నింగ్, టీమ్స్ మీటింగ్స్. ఓకే. సో, ఆల్మోస్ట్ 4, 5 క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి. యాక్చువల్లీ ఇక్కడ మంచి ఆపర్చునిటీ. ఇక్కడ ఎంటర్ అవ్వడానికి. 2 రిస్క్ రివార్డ్. సో, యాక్చువల్లీ కనీసం ఇక్కడ 2 రిస్క్ రివార్డ్ కదా! 1.5 అయిపోయింది. ఆ మిగిలిన 0.5 దగ్గర ఎంటర్ అవుదాం అనుకున్నాను. సో, ఎట్ ఎ టైమ్ సడెన్‌గా బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఇక నేను లైట్ తీసేసుకున్నాను ట్రేడ్ ఎంటర్ అవ్వకుండా. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్. 1 లాస్ అండ్ సెకండ్ థింగ్ వి మిస్డ్ దిస్ ట్రేడ్. ఓకే. లెట్స్ సీ అవర్ అనాలిసిస్ పార్ట్. సో, స్టెప్ 1 వచ్చేసి హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. మనకి ఇండికేటర్ ఉంది. ఎలాగో అది డ్రా చేస్తది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు బ్రేక్. ఇక్కడైతే బిలో ద లైన్ బ్రేక్ అయింది. అబోవ్ ద లైన్ కూడా బ్రేక్ అయింది. ఓకే. సో, అబోవ్ ద లైన్ బ్రేక్ అయిన తర్వాత ఆ మొమెంటమ్ అనేది కంటిన్యూ అయింది. సో, రీటెస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అండ్ అగైన్ రీటెస్ట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్, రీక్లెయిమ్ క్యాండిల్ రావడానికి ఇంకా చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 30 మినిట్స్ అండ్ 40, 15 మినిట్స్. సో, టోటల్ 1 అవర్ 10-15 మినిట్స్ దాకా పట్టింది. సో, అప్పటికే మొమెంటమ్ అంతా ఫేడ్ అయ్యి ఉంటది. బట్ అనుకుంటానే ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను. సో, ఇట్ డిడ్ంట్ వర్క్డ్ ఔట్. ఫస్ట్ ట్రేడ్ లాస్ చేసుకున్నాము. అండ్ అగైన్ మనకి సెకండ్ ఆపర్చునిటీ వచ్చింది. షార్ట్ పొజిషన్ వైపు. సో, బిలో ద క్యాండిల్. సో, ఆ క్యాండిల్ అనేది బిలో ద లైన్ క్లోజ్ అయింది. అండ్ ఆల్సో సెకండ్ ఫాలో అప్ క్యాండిల్ దగ్గర మనకి సిగ్నల్ వచ్చింది. సో, అక్కడ ఎంటర్ అయ్యి ఉంటే పర్ఫెక్ట్‌గా 2 రిస్క్ రివార్డ్ వర్కౌట్ అయ్యేది. బట్ వి జస్ట్ మిస్డ్ ద ట్రేడ్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ట్రేడింగ్ సెషన్ అండ్ అవర్ అనాలిసిస్ పార్ట్. కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ డైలీ ఎన్‌క్యూ వీడియోస్. థాంక్ యూ ఎవ్రీవన్. బై.